హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. 9వ తారీఖు మహేష్ గారిది బర్త్డే ఉంది. దానికోసం మనం వీడియో చేసాం సింపుల్గా. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా ఉంటుంది. వీడియో అయితే ఒక ఫోటోతోనే ఉంటుంది. చూడడానికి బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఫైర్ అంతా బాగుంటుంది. ఇక్కడ మీరు చేసేది ఏం లేదు, ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫోటోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చివరిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ చూసారా, దాన్ని ఆఫ్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ జెడ్ ఎడిట్స్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేసండి. చేసుకుంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చినాక ఇక్కడ 3 ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 ఫొటోస్లో కింద డౌన్ ఫోటో ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేసి మీరు ఎవరిదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పెట్టండి. నేను మహేష్ గారిది పెట్టి చూపిస్తాను, సార్దే కదా బర్త్డే. ఫోటో యాడ్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఫోటో అనేది కనిపించదు. దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా పైన, దాన్ని కాపీలేట్ చేయండి. కాపీలేట్ చేసి పైన ఇంకో 2 ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఫోటో క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కింద పేజ్ స్టైల్ పక్కన ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం ఆఫ్ చేస్తారంటే అన్నీ ఆఫ్ చేయండి. ఒక్క మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాని నుంచి అన్నీ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక 3వ ఫోటో ఉంటుంది, 3వది కూడా యాడ్ చేయండి. అంతే, పేస్ట్ స్టైల్. సారీ అలా కాదు, మీరు ఇందాక యాడ్ చేసిన ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సెకండ్ ఫోటో, దాని మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ బటన్, పేస్ట్ స్టైల్ పక్కన యారో, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఒక్కటే ఉంచండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. ఓకే, చూసారా అలా వస్తుంది. మళ్ళీ 3వ ఫోటో కూడా క్లిక్ చేసి పైన ప్లస్ బటన్, పేస్ట్ స్టైల్ క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది చూసారా, 9.28 మిల్లీసెకండ్స్ దగ్గర బీట్ మార్క్ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో 4వ ఫోటో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ బటన్, పేస్ట్ స్టైల్ క్లిక్ చేసుకుంటే చూసారా సెట్ అయింది, క్లియర్గా సెట్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫైర్ వస్తా హ్యాపీ బర్త్డే తిరుగుతూ వెనకాల నేమ్ అని. ఇక్కడ మీ ఫొటోస్తో పెట్టాలనుకుంటే కింద నేమ్ ఏం చేంజ్ చేసుకోవాలంటే హ్యాపీ బర్త్డే కాపీ అని మామూలుగా యాటిట్యూడ్ పెట్టుకోవాలన్నా కింద ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లో పోయి మీరేం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టుకోండి. ఇంతే, వీడియో అయితే ఏం ఉండదు, ఇంతే ఈజీగానే ఉంటుంది. మీరు కొంచెం ఓపికతో చేసుకుంటే. చూసారా ఇలా వెనకాల మెరుస్తా ఇలాంటివి ఉంటాయి. ఇంతే, వీడియో అయితే పెద్ద లెంత్గా ఉండదు. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.